15/6/2024 నుండి 16/7/2024 వరకు కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో వ్యయంలో సంచారము చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన ఆరోగ్యంలో చికాకులు, స్థానచలనం, ప్రయాణాల్లో ఆటంకాలు, ధనం సమయం రెండు వృధా అవ్వడం, హాస్పిటల్స్, కారాగారాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వివాదాలు, గొడవలు, అశాంతి మిమ్మల్ని ముంచి వేసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆదివారము, మంగళవారము, శనివారము దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము, అలాగనే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడము, చిన్న చిన్న విషయాలకు గొడవ పడకుండా ఉంటూ మౌనంగా ఉంటూ వీలైనంత వరకు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మిమ్మల్ని ఆనందానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యకరానికి స్వాగతం పలకడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ స్వామివారి యొక్క ఆశీస్సులు మనకు అద్భుతమైన విజయాలు, ఫలితాలు కలిగించగలగాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. అలాగా నెల పొడవునా ఆ సమయంలో రవిహోర కాల సమయంలో ఎలాంటి విధివిధానాలు పాటించాలన్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, ఆవులకు, కుక్కలకు, సాధు సంతులకు గోధుమ రొట్టెలను దానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఎలాంటి విధానాలు పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేయగానే ఓం అనేటువంటి శబ్దం రావడం ప్రారంభిస్తుంది. ఒకసారి చూడండి. ఈ ఓంకార శబ్దం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి కలుగుతుంది. అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్య ఆసనాలు వేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన సకల దుశ్శగ్రహాలు తొలగిపోయి అనారోగ్యం తొలగి ఆరోగ్యం కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క కంచు పాత్ర అంటే అక్షయ పాత్ర, ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడితో కూడుకున్న కాళభైరవ హోమాన్ని చేయించడం, మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, అలాగే కాళభైరవ హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ఈ యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. అలాగా ఉదయం ఒక 12 సార్లు, సాయంత్రం ఒక 12 సార్లు ఈ యొక్క అక్షయ పాత్రను సేవ చేయడం వలన గృహంలో లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మనడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, అలాగే తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వచ్చి మీ యొక్క వ్యక్తిగత జాతక విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ను తెలియజేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ధర్మాన్ని కాపాడి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.